ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనంలో నీకు స్తోత్రం నాయన. ఈ ఉదయ కాలంలో తండ్రి ప్రార్థించుటకు చేరి ఉన్నాము. మా ప్రభా మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. తండ్రి ప్రభా, మాకు నిత్యము తోడుగా ఉన్న దేవుడవు నీవే. మా బలము నీవే. మా ద్వారా కార్యములు నీ బలముతోనే కార్యములు జరిగిస్తావు తండ్రి. ప్రభా నాయన, నీవు మాత్రమే కొన్ని చేయగలవు. అవి మేము నీ సహాయం లేకుండా ఏమీ చేయలేము. దావీదు తండ్రి తనకు సహాయం అవసరమైనప్పుడు నిన్నే అడుగుతున్నాడు. అతడు చెప్తున్నాడు, యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో అని అడుగుతూ ఉన్నాడు ప్రభా. మరి అతను ఎంత అవసరతలో ఉన్నా కూడా ఎప్పుడైనా సరే అతడు నిన్ను అడుగుతున్నాడు. నీకు నీ యొక్క సహాయం కొరకు అతడు కేకలు వేస్తూ ఉన్నాడు, మొర పెడుతూ ఉన్నాడు. మా ప్రభా తండ్రి, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో అని అడుగుతూ ఉన్నాడు. అతడు తనను తాను ఎంతగానో తగ్గించుకొని దీనుడను దరిద్రుడను అని అడుగుతూ ఉన్నాడు ప్రభా. అతడు ఇంకా అంటున్నాడు, నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము అని అడుగుతూ ఉన్నాడు ప్రభా. అవును తండ్రి, ఎంతోమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి వారు అనేకమైన సమస్యలతో ఉన్నారు దేవా, ఎంతో కష్టంలో ఉన్నారు. ఆ కష్టతరమైనటువంటి పరిస్థితులలో వారు ఎవరిని అడుగుతారు దేవా? ప్రభా, నిన్ను తప్ప ఎవరిని అడుగుతాం ప్రభా? ప్రభా, నీవు మా దేవుడివని మేము నిన్ను అడుగుతున్నాం తండ్రి. నీ పైననే మేము ఆధారపడి ఉన్నాము, నిన్నే నమ్ముకొని ఉన్నాము తండ్రి. ప్రభా నాయన, ఈ దావీదులాగా తండ్రి మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఈ లోకంలో మనుషులను నమ్ముకొనటలేదు. మనుషులను నమ్ముకొనట కంటే నిన్ను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనట కంటే నిన్ను ఆశ్రయించడం మేలు అని ఏ విధంగా అయితే దావీదు చెప్తూ ఉన్నాడు, అదేవిధంగా మేము కూడా చెప్తూ ఉన్నాం తండ్రి. తండ్రి, మాకు మీరే ఆశ్రయమై ఉన్నారు, మీరే మాకు కేడమై ఉన్నారు తండ్రి. మాకు సహాయమైనటువంటి దేవుడవు తండ్రి, మా దుర్గమైనటువంటి దేవుడవు తండ్రి. ప్రభా, మేము నిన్ను అడుగుతున్నాము, దయవుంచి మాకు సహాయం చేయండి. మా అపరాధములను క్షమించండి. నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. ప్రభా, నీకు ఎవరైతే మొరపెడతారో వారందరి ఎడల నీవు కృపాతిశయం గలవాడవు గనుక మమ్మల్ని ప్రేమిస్తావు, మమ్మల్ని క్షమిస్తావని నీపైన ఆధారపడి అడుగుతున్నాము. సహాయం చేయండి. మా ప్రార్థనలకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాము. మా మనవుల ధ్వని ఆలకింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, నీవు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవై ఉన్నావు కనుక నా ఆపత్కాలమందు నేను మొరపెడుతున్నానని దావీదు అడిగినట్లుగా మేము కూడా మా ఆపత్కాలమందు నేను అడుగుతున్నాం తండ్రి. తండ్రి, మేము మొరపెట్టినప్పుడు మీరు ఇశ్రాయేలీయులకు ఏ విధంగా సహాయం చేశారో ఆ విధంగా సహాయం చేసే దేవుడై ఉన్నారు. దేవతలలో నీ వంటి వాడు ఎవరు కూడా లేరని ప్రభా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. నీ కార్యములలో సాటి అయిన కార్యములు ఇంకెవరు కూడా చేయలేదు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రభా. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు కష్టం వచ్చినా, ఎన్నోసార్లు వాళ్ళ అవిధేయులైనా నీ సన్నిధిలో సహాయం చేయమని నిన్ను క్షమాపణ వేడుకున్నారు ప్రభా. వెంటనే నీవు వారికి సహాయం చేసిన దేవుడవై ఉన్నావు మా ప్రభా తండ్రి. మీరు ప్రేమ కలిగిన దేవుడు కనుక తండ్రి మమ్మల్ని క్షమించే దేవుడు అంటున్నారు మా తండ్రి. క్షమించి సహాయం చేసే దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. యాకోబు ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన విని అతనికి జవాబిచ్చిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు. అతని పేరు మార్చి అతనికి నాయన గొప్ప మార్గమును చూపినటువంటి దేవుడు తండ్రి. దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కష్టంలో అడుగుతున్నటువంటి వాళ్ళందరి యొక్క ప్రార్థనలు ఆలకించి వారికి తప్పకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. దేవా, దిక్కులేని వారికి నీవే దిక్కు ఉంటున్నావు నాయన మా ప్రభా తండ్రి. ఎంతోమంది నాయన మరి నిన్ను ఆశ్రయిస్తున్నారు. నిరుద్యోగులు ఉద్యోగంలో కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవా ప్రభా. వారికి ఎంతో అవసరం ప్రభా. ఎంతో ఆర్థికంగా వారు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సహాయం చేయమని నిన్ను ప్రతిమాలి అడుగుతుంటున్నాం. కృప చూపించమని ప్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. కృప చూపించండి తండ్రి.
వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి తండ్రి. అప్పులు చేసుకుంటూ నాయన ఆర్థికంగా ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు ప్రభా. నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. భయంకరమైన సమస్యలతో దిక్కు తెలియని పరిస్థితులలో అనేక మంది ఉన్నారు ప్రభా. అవమానాలకు గురైన వారు, చాలా వేదన పడుతున్నటువంటి వారు ప్రభా, అణచివేతకు గురవుతున్నటువంటి వారు, మరి నిందలకు, అనేకమైన సమస్యలకు ఎంతగానో ఓర్చుకుంటూ ప్రభా కష్టపడుతున్నటువంటి అనేక మంది ప్రభా, కుటుంబ సభ్యుల వల్ల కానీ, ఉద్యోగ పరిస్థితులలో, ఉద్యోగ స్థలములలో ఉన్నటువంటి పరిస్థితులలో కానీ ఎంతోమంది సమస్యలతో బాధపడుతూ ఉంటుండగా నాయన వారి పట్ల మీ యొక్క కృప చూపించి వారికి తప్పక నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనికరం చూపమని ప్రార్థిస్తున్నాము. వివాహములు కాలేదని ఎంతోమంది నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నారు. ప్రతి విషయంలో సహాయం నీవే ఇవ్వగలవు ప్రభా. ప్రతి పరిస్థితిని కూడా మీరు మార్చగలిగిన శక్తిమంతుడై ఉన్నారు ప్రభా. చట్టాలు కూడా మార్చగలిగిన దేవుడై ఉంటున్నారు తండ్రి. మరి గోతిలో పడిన వారిని లేవనెత్తగలిగిన వారు గొప్ప దేవుడు తండ్రి ప్రభా. మా తండ్రి, మరి పాతాళ గర్భంలో నుంచి యోనా ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన ఆలకించిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రార్థనా పరులైన షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలుల జీవితాలలో ప్రభా వారికి అవసరమైనప్పుడు వెంటనే సహాయం చేసిన దేవా, వాళ్ళను కాపాడిన దేవా నీకు వందనములు. అవును ప్రభా, సింహముల నోళ్లను మూయించగలిగిన దేవుడు, అగ్ని ప్రమాదముల నుంచి, అగ్నిలో నుంచి, అగ్ని కీలల నుంచి కాపాడగలిగిన గొప్ప దేవుడు తండ్రి. నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంతమంది గృహములు లేక, షెల్టర్ లేక తండ్రి సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా. రెంటెడ్ హౌసెస్లో ఉంటూ ఏ సమస్య, ఓనర్స్తో ఎన్నో సమస్యలు అనుభవిస్తున్నటువంటి వారు అనేక మంది మా తండ్రి దేవా. ఎంతోమంది ప్రభా మరి ఇండ్లు రెంట్ కూడా కట్టలేని స్థితిలో ఉన్నటువంటి వారు, కష్టపడుతూ ఉన్నటువంటి వారు ప్రభా. మరి ఎంతోమంది నిరాశ్రయులుగా ఫుట్పాత్ల మీద పడుకుంటున్నటువంటి వారు, పేదవారు తండ్రి, వారందరికీ మీరు సహాయం చేయగలిగిన దేవుడై ఉంటున్నారు. కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మా తండ్రి దేవా, నీ సహాయ స్థితిలో నీకు మొరపెడుతున్న ప్రతి ఒక్కరి మొర ఆలకించి వారికి తప్పకుండా జవాబు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎంతోమంది నాయన ప్రమోషన్ల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అనేకమైన విషయాలు అడ్డంకులుగా వారికి ఉన్నాయి మా తండ్రి. అనేక రకాల అడ్డంకులు వారు ఎదుర్కొంటున్నారు మా తండ్రి. ఆ పరిస్థితులన్నింటినీ కూడా తప్పించి రక్షించగలిగినటువంటి దేవ నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గొప్ప దేవుడు ప్రభా. మరి ఎంతోమంది స్టూడెంట్స్ తండ్రి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ నీ సహాయం కొరకు అడుగుతున్నారు. వారికి కావాల్సిన జ్ఞానంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారు వారి యొక్క ఇంటర్వ్యూలో సహాయం కొరకు అడుగుతున్నారు దేవా. మంచి జ్ఞానంతో వారు తప్పకుండా మంచిగా జవాబులు ఇచ్చి ఉద్యోగం పొందుకునేలాగా వారికి కృప చూపించండి ప్రభానైనా. అప్పుల సమస్యతో మరి కృంగుదలకు గురైనటువంటి వారిని అందరినీ కూడా లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరిచి వారు ఆ అప్పులను తీర్చుకునే మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి బిజినెస్ను ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయగలిగిన దేవుడు, నీపైన ఆధారపడి ఎవరెవరైతే నిన్ను అడుగుతున్నారో వారికి అందరికీ తప్పక సహాయం చేయగలిగిన దేవుడై ఉంటున్నారు నాయన. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. న్యాయపరమైన సమస్యలతో బాధపడుతూ నీ సహాయం కొరకు అడుగుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆదరించండి ప్రభా. మరి ప్రతి ఒక్కరి పక్షంగా, నీ బిడ్డల పక్షంగా వ్యాజ్యమాడు దేవుడవు నీవే ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేకమైన సమస్యలతో బాధపడుతూ నిన్ను అడుగుతున్నారు. వారికి సహాయం చేయండి ప్రభా. అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు నీ సన్నిధిలోనైనా నిన్ను ప్రార్థిస్తూ ఉన్నారు. కనికరించండి ప్రభా. నీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడవు నాయన, సర్వోన్నతుడవు, సమస్తం చేయగలిగిన దేవుడవు మా తండ్రి.
ఏ విషయంలో సహాయం అడిగినా మీరు చేసే దేవుడు అంటున్నారు. నెహెమ్యా ప్రార్థన చేశాడు, నీ పరిచర్య కొరకు, ప్రాకారములు కట్టుట కొరకు, యెరూషలేము ప్రాకారములు కట్టుట కొరకు. తండ్రి ప్రభా, అతనికి తండ్రి ఎంత గొప్పగా సహాయం చేశారు. అడిగిన వెంటనే రాజుగారి మనసును మార్చి మరి రాజుగారికి అతని పైన కటాక్షం కలిగేలా చేసిన దేవుడవు ప్రభా. మా తండ్రి దేవా, నీవు హృదయములను మార్చగలిగిన దేవుడవు మా తండ్రి. ఆ విధంగా ప్రభా ఎంతోమంది నాయనా వారి అధికారుల మనసులను మార్చి మరి వారి యొక్క హృదయములను తెరిచి నీ బిడ్డలకు సహాయం చేయలాగున వారి హృదయాలను సిద్ధపరిచిన దేవా, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవెంత అద్భుతకరుడవు నాయన. మా తండ్రి ఎస్తేరు మరి ఆ యూద జనాంగమంతా ప్రార్థించినప్పుడు ఆ రాజుగారి మనసును మార్చారు. మా తండ్రి ప్రభా, ఎంతో అద్భుతమైనటువంటి డ్రమాటికల్గా జరిగినటువంటి అనేకమైన మార్పులు తండ్రి ఎంత అద్భుతాలు చేశాయో తండ్రి మేము చూసాం నాయన. ప్రభా నాయన, బైబిల్ గ్రంథంలో అనేక ఇన్సిడెంట్స్ ఉన్నాయి ప్రభా, ఒకటి కాదు నాయన. ప్రభా ఎన్నో వివరాలు, ఎన్నో రకాలుగా మీరు చేసిన అద్భుత కార్యములను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. కృపతో కనికరంతో ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి సమస్యను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది నాయన సంతానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను అడుగుతున్నారు ప్రభా. అద్భుతాలు నేను చేయగలవు, గర్భములు ముయ్యగలవు, గర్భములు తెరవగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ప్రభా నాయన. మరి ఏ సమస్యనైనా తీర్చగలిగిన దేవుడు, ప్రతి అనారోగ్యమును స్వస్థపరిచే దేవుడు ప్రభా. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ అనేక రకాల రుగ్మతలు, అనేక రకాల కష్టాలు, అనేక రకాల వ్యాధులు ప్రభా, మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు ప్రభా, శరీరంలో అన్ని అవయవాలలో ఏ అవయవానికి ఏ సమస్య వచ్చినా కష్టమే తండ్రి. మీరు అద్భుతం చేసి ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన దేవుడు మీరే, స్వస్థపరిచే యెహోవా మీరే. మీరు వాగ్దానం ఇచ్చారు, నేను నిన్ను స్వస్థపరచుదును అని తండ్రి. స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవ, నీకు వందనములు స్తోత్రములు. తప్పకుండా మీరు సహాయం చేస్తారని మేము విశ్వాసంతో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అడుగుతుంటున్నాం నాయన. మేము విశ్వాసంతో అడగడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే తండ్రి ప్రభా, విశ్వాసం లేకుండా మేమేం అడిగినా అది వ్యర్థము. కనుక నువ్వు చేస్తావని, చేయగలవని, మీరు సమర్థుడైన దేవుడు అని మేము నమ్మి తండ్రి నీ వాగ్దానంలో ఎత్తి పట్టుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా మాకు మా హృదయాలను ప్రేరేపించి మాకు కావలసిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు హృదయములను పరిశోధించే దేవుడు ప్రభా. ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు తెలుసుకోగలరు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు వారి సమస్యను ఎత్తి పట్టుకుంటుండగా ప్రతి సమస్యను తీర్చమని, సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థన ఆలకించండి. తప్పక మీరు రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకునేలాగా వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతమంది దుర్వ్యసనాలకు బానిసలై భయంకరంగా వేధించబడుతూ ఉంటుండగా, బంధకాలలో ఉంటుండగా విడిపించమని వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ఆర్తనాదాలు మీరు వినండి, మొరలు మీరు వినండి తండ్రి. తప్పక సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది నాయన దిక్కు తెలియని పరిస్థితులలో ఉన్నారు, మార్గం తెలియని పరిస్థితులలో ఉన్నారు. వారికి మీరు మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి మరి తండ్రి. సమాధానం అనుగ్రహించండి దేవా ప్రభా. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహాలు జరుపుకుంటున్న బిడ్డని దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. నమ్ముతున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ
నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.